పండగ పండగ ప్రభాస్ పండగ, పండగ పండగ రాజాసాబ్ పండగ, పండగ పండగ పొంగల్ పండగ. అమ్మా లాస్ట్ మినిట్ వరకు కూడా సరే 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 అన్నిటికీ ఆ కృష్ణ భగవానుడే ఉన్నాడు, ఏం కాదులే అనుకున్నానండి. అసలు ప్రభాస్ గారు తప్పేం లేదండి, ఇన్ఫాక్ట్ చాలా బాగా చేశారు కూడా, అట్లీస్ట్ ఆయన నిజంగా ఉన్నంత వరకు. కానీ కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల మీరు ఎదురుగుండా ఉంటే నా వల్ల కాదు అనుకున్నదంతా అయ్యింది. రండి రాజాసాబ్ గురించి మాట్లాడుకుందాం. ఓపెన్ చేయగానే ఒక మంచి శుభశకునం, మన సత్య గారు మజ్జిగ కుండ పట్టుకొని వస్తారు. ఇది నెల్లూరు చేపల పులుసు కుండ బిర్యానీయో కాదు, మజ్జిగ అస్థికలు. ఆ అస్థికల ఓనర్ దగ్గర ఉన్న ఒక కరెన్సీ నోట్ సత్య గారు లేపేస్తారు. బట్ వాడుకోకముందే ఆ నోట్ వేదం సినిమాలో అనుష్క గారంత ఫాస్ట్ గా ఎగిరిపోతుంది. కంపారిజన్ బాగాలేదని తెలుసు, కానీ జస్ట్ వాంటెడ్ టు ఇన్వాల్వ్ అనుష్క గారు సంహౌ అండి. లుక్ ఎట్ ద ఆరా. ఎనీవే, అది వెతుక్కుంటూ వెళ్ళిన సత్య గారికి ఒక తొండ, తర్వాత ఒక పిల్లి, ఆ తర్వాత ఒక పెద్ద ఇల్లు ఎదురవుతాయి. మామూలు ఇల్లు కాదు, ఇల్లు ఫుల్ ఆఫ్ ఇల్యూజన్స్. యాక్చువల్లీ మేబీ అందుకే ఇల్యూజన్స్ అంటారేమో, ఇల్యూజన్స్ అలా. ఆ ఇల్యూజన్స్ ఇంట్లో సడన్ గా నాకు తెలిసి దయ్యాలకి రాకింగ్ చైర్స్ కి ఏదో అవినాభావ అక్రమ సంబంధం ఉందండి. లేకపోతే చూడండి, చంద్రముఖిలో అంతే, కాంజరింగ్ లో అంతే, నా ఫేవరెట్ ఊ కొడతారా మిమ్మల్ని కొట్టమంటారా కూడా అంతే, ఇప్పుడు ఇందులోనూ అంతే. అసలు ఈ కుర్చీలన్నీ కలిసి కట్టకొట్టుకొని పేలిపోతే గానీ నా జీవితానికి మనశ్శాంతి ఉండదు. అంత కష్టం ఏమొచ్చిందమ్మా? ఎందుకంటే నాకు కూడా అవంటే భయం. అంతే, అక్కడ సత్య గారు ట్రాప్ అయిపోతారు. కట్ చేస్తే మన ప్రభాస్ అన్న ఎంట్రీ. ప్రభాస్ అన్న అంటే మీకన్నా మీకు కూడా, మీకు నాకు జస్ట్ చెప్పు చెప్పవా, చెప్పమన్నా కదా. అంటే నాకు కూడా అన్నేలేండి. పరాయి స్త్రీల్ని దాన్ని దీన్ని అని అగౌరవపరచకూడదు. నాకు తెలుసన్నా మీరు ఫెమినిస్ట్ బ్యాడీ అని. లేడీసు దేవతల్సు. అన్నా నువ్వు మా ఓన్ వే, అన్నా నువ్వు మా ఓన్ వే, అన్నా నువ్వు మా ఓన్ వేనానే. ఈవిడ మన రాజాసాబ్ వాళ్ళ నాన్నమ్మ, ఆల్జైమర్స్ పేషెంట్ అన్నమాట. పాపం ఆడ శంకరన్నలాగా ఆడ గజని అన్నమాట. తాత తప్ప ఎవ్వరూ గుర్తుండరు, ఆయననే ఎప్పుడూ కలవరిస్తూ ఉంటారు. ప్రభాస్ గారు ఈవిడ్ని జాగ్రత్తగా చూసుకుంటూ మందులిస్తూ అని అల్తితే ఇరుకారు. ఈవిడ మన మూడో హీరోయిన్, ఇర్రెలవెంట్ వదిలేయండి. జస్ట్ మన మ్యావరిక్ గారు డార్లింగ్ మీ రేంజ్ కి ఇద్దరేంటి ముగ్గురిని పెడతానన్నా అన్నందుకుంటారంతే. హర్ష గారి ఫోటో బ్యాక్గ్రౌండ్ లో జూనియర్ ఆర్టిస్ట్ లాగా తాత కనిపిస్తే, ఇంకా నాన్నమ్మ ప్రెషర్ వల్ల ఆవిడ చాలా బాధపడుతుందయ్యా, పక్కన తీసుకెళ్ళు. మన ప్రభాస్ గారు గాలించడం మొదలెడతారు. దీన్ని పొడి చేస్తే పేడదు లేదు. దారిలో కలిసిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టాలి కాబట్టి 5 లక్షలు తీసుకుంటారు. ఇక్కడే మన ఫస్ట్ హీరోయిన్ ఏంజెల్ అక్క ఎంట్రీ. ఈవిడ నన్. నేను నన్నెవరు చెప్పారు? పోస్టులెంట్ గర్ల్ ని. ఓ సారీ, అదే. ఈవిడ పేరు బెస్సీ, బట్ షీ మేడ్ ద మూవీ వెరీ మెస్సీ. ఈవిడ కోసం చర్చ్ లోకి దూరితే ఈ పాప కనిపిస్తుంది. ఈ పాపకు ఆపరేషన్ చేయాలి అని తెలిసి ఆ 5లో 3 లక్షలు ఇచ్చేసి మన ప్రభాస్ అన్న కాపాడతారు. అండ్ అది తెలుసుకున్న మన నిధి గారికి ప్రభాస్ గారు సాక్షాత్ యేసయ్యలా కనిపిస్తారు. అంతే, నిధి గారు ఫ్లాట్. కానీ అన్ఫార్చునేట్లీ ఆ 3 లక్షలు కూడా మన తాత దొబ్బేస్తారు. తర్వాత రియలైజ్ అయిన నిధి గారు మన తాత మీద కంప్లైంట్ ఇస్తారు. వెళ్ళి వెస్ట్ మారట్పల్లి స్టేషన్ లో కనుక్కో చెప్తారు. మెయిన్ స్టోరీలో ఫ్లాష్ బ్యాక్ వస్తే మన ఆడ గజని ప్రభాస్ గారికి చెప్పిన కథ ఏంటంటే, ఈవిడ అండ్ మన తాత జమీందార్లని, సముద్రకని గారు అమ్మవారి నగలు దొంగతనం చేసి వెళ్లిపోయారని,
ఆయనను వెతికి పట్టుకోవడానికి మన తాత కూడా వెళ్ళి ఇప్పటిదాకా రాలేదని. కానీ సముద్రకర్ణి గారిని పట్టుకొని వాషింగ్ పౌడర్ నిర్మా యాడ్లో లాగా గట్టిగా ఉతికితే పాలల్లోనే తెలుపు నిర్మాతో వచ్చింది, అందరూ పొగిడే నిర్మా. వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా, నిర్మా. ఆయన చెప్పిన మాట ఏంటంటే మన ప్రభాస్ గారి నాన్నమ్మ ఆయనకు చెప్పిందంతా కథ. చెప్పేసావా? చిచ్చి, నేనే నిజం అనుకున్నానా? పూర్తిగా కాదులేండి, ఈవిడ నిజంగా జమీందారే, కానీ నగలు దొంగతనం చేసింది ఈయన కాదు, మన తాతే. తాత గురించి మాట్లాడేమంటే నరికేస్తాను. మీ తాత నిజానికి మంచోడు కాదు బాబు. మరి యాక్చువల్లీ మన తాత ఒక బెగ్గర్, ఒక విజయ్ యాంటనీ లాగా ఎంటర్ అయ్యి అన్నం దొంగలా మారతాడు. అన్నం దొంగ, పప్పు దొంగ, పలావ్ దొంగ అని సెపరేట్ కేటగిరీలు ఉండవు. ఆకలేసింది నాకేశాను, కావాలంటే నువ్వు కూడా నాకు. ఈ దొంగగారు అరుంధతి సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి చూడకాయ బాబు, వాడి కోపం ఎక్కువ. ఓసారి కత్తి నిరుతుంటే రెండో చేయి అడ్డం వచ్చిందని వాడి చేయి వాడే నరుకున్నాడు. కాలా జాదూ నేర్చుకుని మన జమీందార్ నాన్నమ్మని పడేసి పెళ్లి చేసుకొని ఆ తర్వాత ఈ నగలన్నీ తీసుకొని వెళ్ళిపోతారు. ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే అంత దూరం ట్రావెల్ చేయాలా అండి? అంటే యుసి లాజికల్ గా ఆలోచిస్తే దేర్ మైట్ బి సింప్లర్ వేస్ టు స్టీల్ ది స్టఫ్, కానీ అది ఒక స్టైల్. సో నిజానికి దొంగ ఈయన కాదు. జేబు దొంగ, ముసుగు దొంగ, అడవి దొంగ, ఇంటి దొంగ, యమ దొంగ అన్ని ఈయనే. ఇతని గురించి నాకు బాగా తెలుసు, ఇతను ఒక ముసుగు దొంగ. జెన్యున్లీ ఐఎమ్ సేయింగ్ దిస్. నాకు ఈ సినిమాలో ఏదైనా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అంటే ఈ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ. ఇట్స్ రియలీ గుడ్. ఈవిడ మన సెకండ్ హీరోయిన్, మన సముద్రకని గారి మనవరాలు. ఈ స్టోరీ చెప్పే ఒక ఫ్యూ మినిట్స్ ముందు వచ్చి మన ప్రభాస్ గారికి ఆర్థికంగా సహాయం చేస్తారు అండ్ అన్నతో ఇమీడియట్ గా లవ్ లో పడిపోతారు. మిగతా ఇద్దరిలాగే ఇర్రెలవెంటే, కానీ ఏ మాట కామాట సినిమాలో ఈవిడ చీరలు ఎంత స్టైల్ గా కడతారనండి. వావ్, ఎంత బాగుంటాయో అన్ని చీరలు. సో ఇప్పుడు నిజం తెలిసిపోయింది కాబట్టి మన తాత పెద్ద వేస్ట్ ఫెలో అని రియలైజ్ అయ్యి తాతకి నచ్చని మనవడు ప్రభాస్ గారు ఆయనని ఎలాగైనా వెతికి తెద్దామని బయలుదేరతారు. లేడుగా, పోయిన పుష్కరాలకి మనిషిగా మునిగి శవంగా తేలాటగా. ఎగ్జాక్ట్లీ. ఈ అడవికెళ్ళి, ఈ కోటకెళ్ళి, లోపలికెళ్ళాక ఫస్ట్ సీన్ లో అక్కడ ఇరుక్కున్న సత్యగారు చెప్తారు మన తాత పైకెళ్ళి చాలా రోజులైందని. ఆయన పోయాడు కదా. పోయాడా? ఇదంతా మా నాన్నమ్మ సొమ్ము, దీనికి నేను వారసుని, నేను పట్టుకెళ్తున్నా. కుదరదుగా. తన పేర ఉన్న ఆస్తి మొత్తం వచ్చే జన్మలో కూడా తనకే దక్కాలని వీళ్ళనామా రాసుకుని తెచ్చాడు దరిద్రుడు. అందుకే ఈ కోటలో ఆత్మై తిరుగుతున్నాడు. గిలిగిలిగో, గిలిగిలిగో. ఎవ్రీబడి స్టెప్ అసైడ్, స్టెప్ అసైడ్. ఇంటర్వెల్ అయిపోయాక మన ప్రభాస్ గారు అండ్ ఆయన బ్యాచ్ ఈ ఇంట్లో ఇరుక్కుపోయారు. మ్యాటర్ ఏంటంటే ఈ ఇల్లు ఒక మైసభ, ఇక్కడికి రావడమే గాని పోవాలనుకుంటే పైకి తప్ప బయటికి వెళ్ళలేము. వాళ్ళు వెళ్ళిపోదామని చాలా ప్రయత్నిస్తారు, కానీ తాతతో అంత ఈజీ కాదు. మధ్యలో ట్రైన్లు వచ్చేస్తాయి, పిల్లులు వచ్చేస్తాయి, శవాలు లేచిపోతాయి. ఈ సినిమా హారర్ కామెడీ కాబట్టి ఏదో ఫన్నీగా చేద్దామని ట్రై చేస్తారనమాట కొంతసేపు. హారర్ కామెడీ అంటే కామెడీ ఉండాలి కదండి. హర్రర్ ఫ్యాంటసీ అయింది. సర్లేండి, సగం ప్రాబ్లం మీ ఇంటర్వ్యూల వల్లే వచ్చింది. ఈయన్ని దింపాలి, దింపి కొడితే మళ్ళీ ఇక్కడ నుంచోబెట్టాలి. ఆయన్ని యాక్టింగ్ చేయించి అంత స్ట్రగుల్ తీసుకోలేదు. గర్ల్స్తో సీన్స్ ఉంటాయి, నేను ఉంటాను డార్లింగ్ అంటారు. ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ నాకు ఎంత లేట్ అయినా సరే నేను ఉంటానంటారు. అది చాలనట్టు సక్సెస్ మీట్ లో టికెట్ ప్రైసెస్ గురించి. మండే నుంచి నార్మల్ రేట్స్ టికెట్ రేట్స్, సండే ఒక్కరోజు కొంచెం తిన్నే ఉండే, ఎంత దొరికితే అంత. ఈ గ్యాప్ లో మన చంద్రిక తేజయామిని కూడా వచ్చేస్తుంది. ఈవిడ కూడా వచ్చేసింది కాబట్టి కాసేపు మన సెకండ్ హీరోయిన్ అండ్ మన ఫస్ట్ హీరోయిన్ ప్రభాస్ గారికి చెరో వైపు నించుని ఇతనే నా హస్బెండ్ కాదు, ఇతనే నా భర్త కాదు, నా శ్రీవారు కాదు, నా మొగుడు, నా మొగుడు, నా మొగుడు అని కొట్టుకుంటారు. తాత అజెండా అర్థం కాని ఎందుకే అండి, వీళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చారా, ట్రాప్ చేశారు, ఏదో ఒకటి చెయ్యాలా. ఆహా, దయ్యం అంటే ఎలా ఉండాలి, ఇదిగోండి ఒక ప్లానింగ్, ఒక పద్ధతి, ఒక విజను. కొంతమంది ఉంటారు ఎందుకు కుంభాలు కుంభాలు తినడం, ఇలా డైలాగులు చెప్పడం. ఎప్పుడు ఇంతే, చిన్నపిల్లడని చూడకుండా కరెక్ట్ గా అన్నం దగ్గర తిడతారు. మీన్వైల్ అలాగే నా పేరు హైదరాబాద్. ఇంకా కొంచెం సేపు ఆగితే మన సెకండ్ హీరోయిన్ కూడా వస్తారు. నేను వాళ్ళగా పిచ్చిదని అనుకున్నావా?
ఇప్పటిదాకా గర్ల్ బెస్టీ అని ఇప్పుడు ఈవిడ కూడా నా ప్రేమ అనుకున్నాను నిన్ను. ఇంక తెలిసిందేగా, కట్ చేస్తే సాంగ్. కానీ ఎంతైనా అండి, ఇప్పటి వరకు తమన్ గారు మనకే దొరికారు గాని ఈసారి ఒరిజినల్ కంపోజర్ కి దొరికారు చూడండి. అదే మ్యాజిక్. ఈ దెబ్బతో ఇంకా తమన్ గారికి చపాతీలే కతి. నేను కాపీ ట్యూన్ తీసుకెళ్లి ఇంట్లో ప్లే చేస్తే మా అమ్మ అన్నం పెడుతుంది నాకు. సాంగ్ అవ్వగానే మన గ్రానీకి వేడి చేసి కళ్ళు తిరిగి పడిపోతారు. వరదెబ్బ తగిలితే ఏం చేయాలి? వెంటనే సోదా పడిపోవాలి. సో మన ప్రభాస్ గారు ఏదేమైనా పర్లేదు, ఎలాగైనా వెళ్ళి చూద్దాం అని ఫిక్స్ అవుతారు. అండ్ ఐమ్ గోయింగ్ టు బి ఆనెస్ట్ అండి, దిస్ ఇస్ వేర్ ద మూవీ యాక్చువల్లీ గెట్స్ గుడ్. అంటే ఈ పోర్షన్ అయితే నాకు నచ్చింది. ప్రభాస్ గారు వెళ్ళి వాళ్ళ నాన్నమ్మని చూద్దామని ట్రై చేస్తుంటే మన తాత ఆపుతూ ఉంటాడు విత్ 7th stage of hallucinations. అండ్ ప్రభాస్ గారు కూడా ఇక్కడ ఫ్రాంక్లీ యాక్టింగ్ చింపేస్తారు. The way the shots are cut is really cool. It's actually really astonishingly good. అంటే ఏముందండి, ఎక్స్పెక్ట్ చేయనంత బాగుంది అని చెప్తున్నాను అనమాట. ఇప్పుడు ఒక మొసలి ఫైట్ సీన్ వస్తుంది. ఈ ఫ్యాన్ గర్ల్ మూమెంట్, యా గ్రాఫిక్స్ వల్ల లైట్ గా కొంచెం ఇంపాక్ట్ పోయిందేమో అనిపించింది, బట్ ఐ స్టిల్ లైక్ ఇట్. యా ఇట్స్ యావరేజ్. లాస్ట్ లో ఏం లేదండి, మన తాత ఒక బిల్డింగ్ అంత అయిపోతాడు, మన ప్రభాస్ గారు పిడికిలు బిగించి ఒక్క గుద్దు గుద్దితే ఈయన పోయాడన్న విషయం ఎలా చెప్పాలి అని ఆలోచిస్తారు, కానీ నాన్నమ్మ గారికి ఏం గుర్తుండదు. ఆల్జైమర్స్ కి ప్రోస్ కూడా ఉంటాయని ఇప్పుడే తెలిసిందండి. సరిగా చెప్పిచావరా తేరా గవా. ఇంకా ఈ ముగ్గురు అమ్మాయిలు ఈయనని పెళ్లి చేసుకోమని వెంటపడుతున్నారని నేను పెళ్లికి రెడీలో శ్రీకాంత్ గారి లాగా మన ప్రభాస్ గారు కూడా పారిపోతూ ఉండగా ఒక ర్యాండమ్ సర్కస్ లోకి దూరిపోతారు. ఇంకొక సినిమా, ఐ డోంట్ నో ఇఫ్ దిస్ ఇస్ ట్రూ, కానీ ఈ మధ్య ఒక రూమర్ చూసానండి, నిజంగానే ప్రభాస్ గారు మారుతి గారికి ఇంకొక సినిమా ఛాన్స్ ఇస్తున్నారని. ఈ సినిమా కంటే ఆ ఊహే పెద్ద హారర్ గా ఉంది కదండి బాబు. ఇట్స్ ఓకే, that's the end of the video guys. Please like, share and subscribe and hype points కూడా ఇవ్వండి. నిజంగా మనస్ఫూర్తిగా చెప్పాలంటే నాకు మూవీ పర్లేదు అనిపించింది. ప్రామిస్ ప్రామిస్ ప్రామిస్. ఇన్ఫాక్ట్ ఎస్పెషల్లీ కొన్ని సీన్స్ యాడ్ చేశాక పార్ట్లుగా చూస్తే నచ్చింది. మూవీ చాలా బెటర్ అయిన ఫీలింగ్ వచ్చింది. ఈ సీన్స్ ఏవో తర్వాత యాడ్ చేసే బదులు ఇదేదో ముందే పెట్టాల్సింది కదండి, పెట్టనే లేదే. ఎనీవే, నెక్స్ట్ వచ్చే సినిమాలతో ప్రభాస్ గారు ఎలాగూ కొట్టేస్తారనుకోండి. మారుతి గారు కూడా కొంచెం మంచి స్టోరీతో వస్తే చూడడానికి నేను రెడీగా ఉన్నాను. ఈ అప్కమింగ్ మూవీస్ కోసం పేషెంట్ గా వెయిట్ చేద్దాం. అంతవరకు మజ్జిగ పానీయం, మహానందం, మనోధైర్యం, ధనాధన్ అనొకసారి ఆ క్రిస్మస్ తాతకి అండ్ ఈ క్రిస్మస్ తాత. అసలు ఆ హీరోయిన్లు తీసుకొచ్చారు, ప్రభాస్ లెవెల్ కి తగ్గ హీరోయిన్లు తీసుకురావాలి కదా. ఓ సారీ, దండం పెట్టుకొని మజ్జిగ తాగి చల్లగా ఉండండి ఫ్రెండ్స్. బాయ్. ఇప్పుడు మీరు లైక్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, షేర్ చేస్తున్నారు. ఎంతమందికి? ఒక 60 మందికి షేర్ చేస్తున్నారు. సరిపోతాయి అమ్మా. సఫిషియెంట్.